హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక నిండు నూరేళ్ళ సావాసం సీరియల్లో ఏం జరుగుతుందంటే, ఇంకా చిత్రాన్ని ఎలాగైనా సరే పెళ్లి చేసుకుందాం అని చెప్పి వినోద్ చూస్తూ ఉంటాడు. ఇంక ఇది అమరేంద్రకి, భాగ్యకి వీళ్ళకి ఇష్టం ఉండదు, కానీ తప్పక ఒప్పుకుంటారు. అందుకని చెప్పి అమర్ రాతోని పిలిచి చిత్ర ఏమేం చేసిందో, తన ఆశ్రమం నుంచి ఎక్కడికి వెళ్ళి ఎక్కడ జాబ్ చేసిందో, ఏం చేస్తుందో అన్నీ కనుక్కొని రా అని చెప్పి చెప్తా ఉంటాడు రాతోడు. ఇంకా రాతోడు ఇలా అంటూ ఉంటాడు, అవునండి అసలు వినోద్కి చిత్ర సరిపోదు, ఆమె ఎలాంటిదో మనకు తెలియదు, భాగ్యకి కూడా ఇష్టం లేదు పెళ్లి జరగడం అని చెప్పి. అవును నాకు తెలిసి రాతోడు చిత్ర గురించి, కానీ వినోద్ పట్టుబడుతున్నాడని మనం ఏం చేయలేకపోతున్నాం, అందుకే అని చెప్పి నువ్వు వెళ్ళి ముందు కనుక్కొని రా, తను ఏం చేసిందో అంత బ్యాక్గ్రౌండ్ అంటే వెరిఫికేషన్ చేసుకురా అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇంకా రాతాడు సరే సరే అని చెప్పి వెళ్ళిపోతాడు ఇంకా అక్కడి నుంచి. ఇంకా చిత్ర ఏమో కవరింగ్కి నేను భాగ్య కన్నా బాగా మంచిగా చూసుకుంటాను పిల్లల్ని అందరినీ అని చెప్పిన వెంటనే అమర్ వాళ్ళ పేరెంట్స్ అమ్మయ్య అనుకుంటారు.